హాయ్ ఎవ్రీవన్. మనం ఇప్పుడున్న కాలానికి మన పేరెంట్స్ వాళ్ళు గడిపిన కాలానికి చాలా తేడా అయితే ఉంది కదా. అంటే మన పేరెంట్స్ అనుభవించినటువంటి చాలా మెమొరీస్ కావచ్చు, హ్యాపీనెస్, చిన్న చిన్న ఆనందాలు కూడా ఇప్పుడైతే అసలు లేవు. జనరేషన్ మారిపోయింది, మెయిన్గా డిజిటల్ యుగంలో ఉంది కాబట్టి అవన్నిటికీ దూరం అయిపోయి ఓన్లీ డిజిటల్కి ఎక్కువగా కనెక్ట్ అయి ఉన్నాం కదా. అయితే అసలు మన తల్లిదండ్రుల్ని చిన్న ఇంటర్వ్యూ లాగా చేస్తే ఎంత బాగుంటుంది అంటే, వాళ్ళు గడిపిన క్షణాలు, పెద్దవాళ్ళతో ఉన్నటువంటి అనుబంధాలు, ఆప్యాయతలు, అవన్నీ కూడా చిన్నప్పటి మెమోరీస్గా మనం తెలుసుకుంటే, ఎందుకంటే వాళ్ళు చూపించడానికి కూడా కొంతమంది లేకపోవచ్చు, చాలా వరకు చాలా బంధాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక మనం పేరెంట్స్తో అలా సరదాగా వాళ్ళకి ఫ్రీ టైం చూసుకొని చిన్నపిల్లలుగా కూర్చొని ముచ్చట్లాడితే, కాసేపు అన్నీ తీసేసి ఫోను, చదువులు, బుక్స్ అన్నీ పక్కకు పెట్టేసి హ్యాపీగా మనం బయట పెద్దవాళ్ళని ఇంటర్వ్యూ చేసేలాంటి అలాగా కూర్చొని హ్యాపీగా అమ్మమ్మల్ని, తాతల్ని, నానమ్మల్ని, తాతయ్యల్ని, ఇలా లేదంటే తల్లిదండ్రుల్ని పెద్దవాళ్ళతో ఎలా గడిపారని కనుక్కోవచ్చు. మీరేం చేశారు చిన్నప్పుడు, మీ అమ్మ నాన్నతో మీ బాండింగ్ ఎలా ఉండేది, చిన్నప్పుడు వేరే ఊరు వెళ్ళాలంటే అసలు ఎంత హ్యాపీగా ఉండేది వాళ్ళకి, వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే అసలు మామూలు హుషారు ఉండేది కాదు. మరి ఇప్పుడు అంత హుషారుగా ఉన్నారా పిల్లలు? బయటికి వెళ్ళలేక ఇంట్లోనే ఉండి వాళ్ళ యొక్క చదువులు పూర్తి కాక ఇలా చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. ఇంకొకటి, ఊరు వెళ్ళాలన్నా ఆ ఉత్సాహం నిజంగా లేదు. కానీ అప్పట్లో అయితే అమ్మమ్మ తాత వాళ్ళు ఊరు వెళ్ళాలంటే ఆ సరదా సంబరం మర్చిపోలేనివి. కనుక ఇలాంటి చిన్న చిన్న మెమోరీస్, వాళ్ళు చిన్నప్పుడు ఆడుకున్నటువంటి ఆటలు, స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు స్కూల్లో టీచర్స్తో ఉన్నటువంటి బాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు ప్రస్తుతము టీచర్కి పిల్లలకి అలా లేదు అసలు. అప్పట్లో టీచరు ఎక్కడో ఉంటే కనబడతాడు అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి పరిగెత్తి ఇంట్లో కూర్చునేవాళ్ళు. గురువు అంటే అంత భయం ఉండేది. ఇప్పుడైతే గురువు అలా ఉండగానే ఇలా వెళ్తూ హ్యాపీగా ఇష్టం వచ్చినట్టు గురువు ముందు కూడా ఫోన్లు పట్టుకొని కూర్చునే రోజులు వచ్చాయి ప్రస్తుతం. కాబట్టి వాళ్ళ నుంచి నేను చెప్పేది ముఖ్యంగా ఏంటంటే, పెద్దవాళ్ళను ఇలా అన్నీ అడిగి తెలుసుకొని వాళ్ళు ఏవి చేస్తే సక్సెస్ అయ్యారు, ఎలా మెలగాలి పెద్దవాళ్ళతో, ఎలా జీవించాలి, మనం ఫ్యూచర్కి చిన్న చిన్న టిప్స్ దొరుకుతాయి వాళ్ళ దగ్గర. కనుక అస్సలు టైం వేస్ట్ చేసుకోకుండా సెలవుల్లో కావచ్చు, పేరెంట్స్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఖాళీ టైం తీసుకొని ఖచ్చితంగా అడిగి తెలుసుకోవడానికి అందరూ ప్రయత్నం చేయండి. నాకు తెలిసి 99% మన ఫ్యూచర్కి కావలసినటువంటి కొన్ని అవకాశాలు, ఆలోచనలు ఇలా చాలా వస్తాయని అనుకుంటున్నాను. తప్పేముంది, ట్రై చేస్తే పోలే. థ్యాంక్ యూ సో మచ్.